మీకు శేఖర్ మాస్టర్ కి ఏమన్నా శత్రుత్వం? సో అంటే రీసెంట్ ఒక సాంగ్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. ఆ సాంగ్ కి నాకు ఇస్తే నేను ఇంకా బాగా చేసి చూపించేవాడిని అని కూడా మీరు చెప్పడం జరిగింది. అది నా సర్ప్రైజ్ సాంగ్. ఆ సాంగ్ గురించి అడుగుతున్నారు. అంటే ఇట్లా సిచ్యువేషన్ కాదని చెప్తున్నా అంతే. ఇలా చేయదు మాస్టర్, ఇలా సో మిగతా వాళ్ళని ఎవరన్నా కొరియోగ్రాఫర్లో మీకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అంటే ఎవరు చెప్తారు? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్. వీళ్ళకి ఎవరు కరెక్ట్ అంటే బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళే కరెక్ట్. ఆయన అన్వేష్ వేసుకుంటాడేమో. వేసుకుని ఎవరు వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత పేరండి. మంచిగా బతుకుతున్నావు అంటే నేను తొక్కటానికే, చెడుగు బతికేటోడే వాల్యూ ఉన్నాడు. ఎండకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న ఎండకు కూలింగ్ గ్లాస్ కాదు. ఎవడైతే నాకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నా కొంతమంది వేస్ట్ కాల కోసం కలర్ పెట్టి అంటే వాళ్ళకి ముఖం చూపిద్దానా లేకపోతే ఏంటి బ్రో అంత మాట ముఖం చూపెట్టాను వాళ్ళకి నేనంటే ఎక్కువ. అంటే రాగానే మీ షర్ట్ చాలా కలర్ఫుల్ గా కనిపించింది. డిజైన్ మీరే చెప్పించుకున్నారా? ఇది కొన్ని సాంగ్స్ కోసం తీసుకున్నాను అనమాట. ఇంటర్వ్యూలో ఒక్కసారి మీ దగ్గర వేద్దాం ఎలా ఉంటది అని. బాగుంది నిజంగా. అంటే ఏదో కొంచెం డిఫరెంట్ కలర్ఫుల్ గా ఉంది. అంటే బషీర్ మాస్టర్ కలర్ఫుల్ కదా. మీ వ్యక్తిగత లైఫ్ గురించి కొంచెం ఒక 4 ముక్కలలో ఫస్ట్ చెప్పేస్తారా? నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే చరిత్ర ఉందా? చాలా ఉంది. కానీ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం అయితే ఒక స్పెషల్ గెస్ట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చా. గెస్ట్ కాదు, కొరియోగ్రాఫర్. సో అంటే కొరియోగ్రాఫర్ అని చాలా మంది నమ్మకపోవచ్చు. సో తన కామెంట్స్ చూసినా ఏది చూసినా కూడా చాలా మంది డాన్సే రాదు, డాన్స్ చేస్తుంటాడు అని చాలా మంది అంటూ ఉంటారు. సో వాళ్ళకి రీసెంట్ గా వాళ్ళ మాటలకి రివర్స్ గా ఒక అకాడమీ కూడా పెట్టడం జరిగింది. పిల్లలకు డాన్స్ కూడా నేర్పిస్తున్నారు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో నేను కొరియోగ్రాఫర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అకాడమీ అయితే పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమై ఉండొచ్చు, బషీర్ మాస్టర్ రావడం జరిగింది ఈ రోజు. సో మాస్టర్ తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాస్టర్, బాగున్నారా? ఎండకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు. ఎండకు కూలింగ్ గ్లాస్ కాదు. ఎవడైతే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా కొంతమంది వేస్ట్ గాల కోసం కలర్స్ పెట్టా. అంటే వాళ్ళకి మీ ముఖం చూపిద్దానా లేకపోతే ముఖం చూపెట్టేదాన్ని. వాళ్ళకి నేనంటే ఎక్కువ. అంటే అంతే. అంతేనా? కానీ వాళ్ళ కోసం అయితే ఇప్పటిదాకైతే కొంచెం కలర్ పెట్టినా. నా ఫాలోవర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కలర్ తీస్తా. వా, అసలు హైలైట్. అసలు బాగా నేర్చుకున్నారు. బెస్ట్ గాల కోసం కలర్ పెట్టా, మంచి వాళ్ళ కోసం కలర్ తీసా. అంతేనా? ఓకే. రాగానే మీ షర్ట్ చాలా కలర్ఫుల్ గా కనిపించింది. డిజైన్ మీరే చెప్పించుకున్నారా? ఇది ఎట్లా నచ్చింది మీకు? అది ఇది యాక్చువల్గా ఇది కొన్ని సాంగ్స్ కోసం తీసుకున్నాను అనమాట. కొన్ని అంటే నాది ఒకటి సాంగ్ ఉంది, నా పేరు మీద కొన్ని సాంగ్స్ చేయించా, వాటి కోసం తీసుకున్నా. అయితే ఇంటర్వ్యూలో ఒక్కసారి మీ దగ్గర వేద్దాం ఎలా ఉంటది అని చెకింగ్ కోసం వేసా. ఓకే, బాగుంది నిజంగా. అంటే ఏదో కొంచెం డిఫరెంట్ కలర్ఫుల్ గా ఉంది. అంటే బషీర్ మాస్టర్ కలర్ఫుల్ కదా అంతే. సో మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అయితే ఖచ్చితంగా ఒక డాన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. డాన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డాన్స్. సూపర్. ఓకేనా? ఓకే మాస్టర్, మీ వ్యక్తిగత లైఫ్ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం ఒక 4 ముక్కలలో ఫస్ట్ చెప్పేస్తారా? అంటే నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే చరిత్ర ఉందా? చాలా ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే అవన్నీ మనకు అవసరం లేదు, వీళ్ళకి చెప్పాల్సినంత అవసరం లేదు. కొంతమంది మంచి వాళ్ళ కోసం చెప్దాం. నా అభిమానుల కోసం అంటే నేనైతే చాలా కష్టపడి వచ్చా. ఆ ఇండస్ట్రీకి కానీ నా లైఫ్ స్టోరీ కానీ. ఇప్పుడు ఉన్న కొంతమంది లవ్ ఫుడ్ గాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళకి ఏది అవసరం లేదు, సొంత తల్లిదండ్రులను కూడా చూసుకోవడం చేత కాదు. వాడేదో పిచ్చి పనులు చేస్తాడు, ఒక మొబైల్ కొనుక్కుంటాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా పెడతారు. వాళ్ళ కోసం అయితే కాదు. కొంతమంది మంచి వాళ్ళ కోసం ఏంటంటే ఫ్రెండ్స్, కష్టపడిందే ఎవడైతే పైకి రాడు. స్ట్రగుల్ ఈజ్ లేనిదే ఎవడు కోట్లు సంపాదించాడు, లక్షలు సంపాదించాడు, ఎవడు ఇంత పేరు రాదు. కానీ కొంతమంది ఏంటంటే ఏమి తెలియని ఎర్రి పుష్పంగా కొంతమంది ఉంటారు.
వాళ్ళు ఏంటంటే వాడు ఎవరిని పడితే వాళ్ళని ఒక సిచ్యువేషన్ తీసుకోవటం, ఏది పడితే ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోవటం, వాడు ఎదుగుదల కోసం మన వీడియోల్ని మన పేరు వాడుకోవటం. ఇప్పుడు సిచ్యువేషన్లో ఎట్లా అంటే ఒక మనిషి ఎదగాలంటే చాలా ఒదిగి ఉండాలంటారు. అన్నీ చేసినా కానీ ఇంకా కావాలనే కొన్ని సిచ్యువేషన్లో నన్ను బ్యాడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు అనమాట. సో ఎంత ఎదగాలో అంత ఒదిగి ఉండాలని మీరే అన్నారు. మీరు ఒదిగి ఉన్నారని మీరు అనుకుంటున్నారు? నేను చాలా ఒదిగి లేకపోతే ఫోటో పెట్టి మరీ తిడతాం అమ్మ నా బూతులు ఒక్కొక్కడిని. అది కూడా ట్రెండింగే. ఫోటోలు పెట్టి ఇప్పుడు నన్ను బ్యాడ్ కామెంట్ పెట్టిన ప్రొఫైల్ ఉంటుంది కదా, ఫోటో పెట్టి తిట్టొచ్చు. కానీ నేను ఎందుకంటే అలాంటి వల్గర్ వాయిస్ వాడను. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో కానీ సినిమాలో కానీ ఎక్కడ కూడా బూతి మాటలు రాలేదు అలా అనమాట. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఎలా వచ్చినాం అనేది కొంచెం పక్కన పెట్టినాం అనుకో, ఏదైనా చేయొచ్చు. మనం చిన్నప్పటి నుంచి మెకానిక్ నుంచి కరాటే నేర్చుకొని అక్కడి నుంచి ఒక స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్లు చేసి హైదరాబాద్కి వచ్చి ఎంతో తిరిగి ఎంతో డెవలప్ చేసి ఎంతో షోలలో చేసి ఒక్కొక్క రోజు మీ షోలలో చేసిన తర్వాత మాకు షో మొత్తం అయిపోయిన తర్వాత కూడా భోజనం ఉండకపోయేది. ఇంటికి వస్తే బ్యాచిలర్ లైఫ్, ఇంటికి వచ్చి వండుకొని వాటర్ తాగి పడుకున్న రోజులు ఉన్నాయి. అవన్నీ వీళ్ళకే మేరక. ఇప్పుడు మనం ఎంత తిరిగినాం ఎంత కష్టపడ్డాం కాదు, జనాలకి ఏంటంటే ఏదైనా చులకన చూస్తే అలవాటు అయిపోయింది అనమాట. ఇంకోటి, నేను గుండు హనుమంతరావు గారి దగ్గర, బ్రహ్మానందం ఆలీ గారి దగ్గర పనిచేసేటప్పుడు నాకు 1500 ఇచ్చేటోళ్ళు. నేను మంజునాథ సాంగ్ వేసేవాడిని. నేను, శివారెడ్డి అన్న, ఉదయవాన్ అక్క, ఇంకా అదిరే అభి, బలగం వేనన్న. ఐడియా ఉందా మీకు? బలగం సినిమాలో జుంపాలు ఉంటాయి, ఆయన మహిమద్ అంటారు ఆయన్ని. మేము అందరం కలిసి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం. రివర్స్ గేర్ గురుస్వామి అన్న, మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక ఆయన ఉండేడు, ఆయన పేరు హరి గారు. ఆయన గార్జిలా చేసేటాడు అప్పట్లో. ఆయన చనిపోయింది పాపం. మేమందరం ఐరన్ లెగ్ చేస్తే ఎంత మాదొక టీం ఉండేది అనమాట. అట్లా మేము ఎంత కష్టపడ్డా కానీ మాకు 1500 ఇచ్చేటోళ్ళు గురువు గారు, మా గుండు హనుమంతరావు గారు. అంత షోలు ఆయన దగ్గర ఉన్నప్పుడు షోలు చేసుకునేటోళ్ళం, లేకపోతే ఇంట్లో ఉండేటోళ్ళం, పర్సనల్ క్లాసులు చెప్పుకునేటోళ్ళం. మన గోల్ ఏంటంటే కొరియోగ్రఫీ, సంగీతం కొరియోగ్రఫీ ఎక్కువ ఉండే. ఆ సినిమాలు చేయాలా, లేదా సైడ్ డాన్సర్గా చేయాలని ఉండే. ఇలా చేసుకుంటూ వచ్చి ఏదో అనుకోకుండా ఏదో దయ వల్ల సోషల్ మీడియాలో ఫేమస్ అయినాం అంతే. సో మీరు అంత కష్టపడ్డారు కదా, సో మరి అంత కష్టపడి మీరు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ కూడా చేసిరు. సో ఒక పెద్ద కొరియోగ్రాఫర్ ఎందుకు కాలేకపోయారు? అదే కొరియోగ్రాఫర్ కావాలంటే నాటే జోక్ అండి. దానికి మనం అనుకుంటే అయ్యేది కాదు ఇది. మనకు రాత మంచిగా ఎంత రాసినా కానీ మన చెడగేటోళ్ళు చాలా మంది ఉంటారు. మీరు చేసినప్పుడు శేఖర్ మాస్టర్ ఉండే లేడప్పుడు, ఇంకా నేను వచ్చినప్పుడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ సైడ్ డాన్సర్ గా చేసేటోళ్ళు అంతే. వాళ్ళు ఈ సినిమా ఫీల్డ్ కి పరిచయం కానీ అంత సోషల్ మీడియాలో ఎవరికి తెలియదు. నేను 15-20 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో, నాకు ఫేస్బుక్ లో కంటిన్యూ. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు, మీరు ఎందుకు లేరు? వాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఆయన ఫస్ట్ ముంబై పోయిండు కొరియోగ్రాఫర్ కార్డు కోసం, డాన్సర్ కార్డు కోసం. తర్వాత చెన్నై పోయిండు, ఆయనకి ఎక్కడ దొరకలే. లాస్ట్కి తెలుగులో ఇచ్చారు. అది కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఎవరో రికమెండేషన్ వల్ల. నేను ఫస్ట్ ఇక్కడి నుంచి చెన్నై పోయినా, చెన్నైలో రాలి, చెన్నై నుంచి బాంబే పోయినా, బాంబేలో కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నా. డాన్సర్ కార్డు ఇవ్వలే. నేను 2012లో నాది కార్డు, 94 నా బండిలో ఉంది. కార్డు తీసుకుందాం మంచిపోయాను. దాని తర్వాత మేము కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ బాంబే వాళ్ళు మీరు కార్డులు చేయొద్దు, సాంగులు చేయొద్దని చాలా గొడవలు చేశారు మాతోటి. నన్ను ఒక్కనే కాదు, పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు అందరు కూడా. ఇప్పుడు బెన్నీ విజయ్ అని చెప్పి ఒక ఆయన డీకి జడ్జిమెంట్ లో ఉన్నాడు. ఆయనది కూడా బాంబే కార్డే. తర్వాత మేమందరం తెలంగాణ యూనియన్ పెట్టుకున్న తర్వాత మా దాంట్లో కార్డు తీసుకుని సాంగులు చేస్తుంటే ఈ తెలుగు యూనియన్లో ఆయన చేయనట్లే, నువ్వు చేయొద్దు అని చెప్పి మా దగ్గర కార్డు తీసుకుని చేయాలని చెప్తే మాకు లెటర్ రాసిస్తే అప్పుడు పోయి తెలుగు కార్డు తీసుకున్నాడు. మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? తెలుగు కార్డు మాకు ఇయ్యలే. అవకాశం లేదంటారా? నాకు ఇయటానికి పోవడం కారణం, మేము తీసుకోవడం కారణం ఏంటంటే నేను తెలంగాణ డాన్స్ జనరల్ సెక్రటరీ అనమాట. ఆ యూనియన్ పెట్టిందే మేము టక్కన పోయి దాంట్లో జాయిన్ అయితే పిల్లలు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా, అలా తీసుకోవాలి. అంటే మీకు ఒక కొరియోగ్రాఫర్ కావాలి, పెద్ద కొరియోగ్రాఫర్ కావాలని మీకు ఆల్రెడీ ఉంది, మీకు ఒక డ్రీమ్ అనుకోవచ్చు అది. సో మీరు ఒక సెక్రటరీ మోసం చేయలేం కదా అండి పిల్లగాలని. ఇప్పుడు మేము ఒక స్థాయిలో ఉన్నాం, అప్పుడు కూడా ఒక రేంజ్ లో ఉన్నాం. మేము అందరిని బెదిరించి లందన్కి ఒక వార్నింగ్లు ఇచ్చి ఉన్నాం. ఇప్పుడు మేము టక్కన పోయి ఏరే వాళ్ళ దగ్గర అట్లా తీసుకోవాలంటే జానీ మాస్టర్ తెలుగు యూనియన్ వాళ్ళే నాకు 35 lakhs ఇస్తా అన్నారు. కేసు తీసేయి, నువ్వు వచ్చే మా యూనియన్లకు అన్నారు. మేము పోలే. ఎందుకు పోలేదంటే మేము నలుగురం ఒక గ్యాంగ్ ఉండే. ఆ నలుగురం మా దగ్గర ఉన్న కొంతమంది పిల్లగాల కోసం ఉన్నాం అనమాట. మేము అట్లా అమ్ముడు పోయే వాళ్ళు ఉంటే మమ్మల్ని ఎప్పుడో కొమర వెంకటేష్ ఎప్పుడో కొనేసేటోడు. కానీ అలాంటి బుద్ధులు మా దగ్గర లేవు. అదే
నేను అంటే చేసిన వెనక ఏమైనా సపోర్ట్ ఉండాలంటారా? నేను చేసిన తప్పు అదే. ఓకే. అప్పుడు వాడు 30 లక్షలు ఇస్తున్నప్పుడు తీసుకొని పోయి ఉంటే ఇప్పుడు బషీర్ మాస్టర్ ఎక్కడో ఉండేటోడు. మంచి చేయలేక కదా, చెడు చేయలేక మంచి ద్వారా పోయాను. అప్పుడు మమ్మల్ని తీసుకుపోయి చాలా మీటింగ్లో కూర్చోబెట్టారు. నువ్వు ఎందుకురా వచ్చి ఒక సైన్ పెట్టి యూనియన్ రిజైన్ చేసి అది చేసి ఇది చేసి అన్నారు. మాకు తెలవలే, ఇన్ని డబ్బులు ఇస్తారా మంచిగా తీసుకొని వెళ్ళాలరా అనుకున్నాం. కానీ కొంతమంది వల్ల ఆగాల్సి వచ్చింది. చేసి ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకోటి కూడా, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినా బాగుండే అనిపించింది. ఎందుకంటే సంపాదించుకునేటోళ్ళం కదా, ఇవాళ రేపు మేము మంచి వాళ్ళం కాదు కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం కరెక్టే, జనాల కోసం కరెక్టే. ఎవడాడి వస్తే మనకేందండి? ఇవాళ రేపు రోజుల్లో మేమన్నా తప్పు చేస్తున్నావా చెప్పండి? మంచి చేస్తున్నాం. ఎవడు పొట్ట మీద కొట్టట్లే, ఎవడు మోసం చేయట్లే. వీళ్ళకి ఎవరు కరెక్ట్ అంటే బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళే కరెక్ట్. బిల్డప్ కొట్టి బెట్టింగ్ యాప్లో సంపాదించుకునే వాళ్ళే కరెక్ట్. మంచోళ్ళు కరెక్ట్ కాదు కదా వీళ్ళకి. ఇప్పుడు వీడియోలు చేయడం తప్ప, డ్యాన్సులు చేయడం తప్ప, మన వాటికి ఎందుకండి బ్యాడ్ కామెంట్లు, ట్రోల్స్? ఇప్పుడు వాళ్ళని చేయొచ్చు కదా. మీకు ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయి? ఎస్, అదే నేను తప్పు చేసింది, అదే అంటున్నా. మంచిగా బతకటం తప్పు. ఇట్లాంటి ఇల్లు మొత్తం తిరిగేటోడు కరెక్ట్. ఇట్లాంటి ఇంటికి పోయి మంచిగా వాటర్ తాగేటోడు కరెక్ట్ కాదు ఎప్పుడు. ఇట్లా అంటే ఇంట్లో మొత్తం తేవాలి అనే చేసేటోడే గ్రేట్ ఇవాళ రేపు. అందుకోసమే అదే చేస్తున్నా. ఇప్పటి నుంచి అదే స్టార్ట్. బెట్టింగ్ యాప్స్ రేపు పెడితే ఒక వీడియో, ఫ్రెండ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏమైనా ఉంటే ఇప్పించండి చేస్తా అంట. తప్పే ఉందండి? అట్లాంటి కరెక్ట్. ఆయన అన్వేష్ వేసుకుంటాడేమో. వేసుకుని ఎవరు వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత పేరు అండి. పోలీస్ స్టేషన్కి పోతే పేరు, ఎంత బ్యాడ్ వస్తే అంత గ్రేట్ ఇవ్వాలి. రేపట్లో మంచికి ఎక్కడ వాల్యూ లేదు. మంచికి బతుకుతున్నావు అంటే నేను తొక్కటానికే, చెడుగు బతికేటోడే వాల్యూ ఉన్నాడు. చెడు చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీ, ఐఎమ్ రెడీ. దేనికైనా రెడీ, చంపడానికైనా రెడీ, సావడానికైనా రెడీ. ఓకే, ఎవరిని చంపుతారండి ఫస్ట్? ఎవడైతే మనతోటి కంపల్సరీ, ఎవడైతే మన గురించి పెట్టుకుంటాడో, మంచి గుణాలను జడగొడతాడో వాళ్ళతోటే ఉంటుంది. ఎందుకంటే మేము చాలా చూసినాం, ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయకుండా స్టిల్ ఇప్పటికీ కూడా మంచి బతుకుతున్నాం. మన జడ వచ్చిననుకో అంతే అంతే ఇక. ఓకే, అది ఎందుకంటే సినిమా ఫీల్డ్లో కానీ సోషల్ మీడియాలో కానీ కార్డుల గురించి కూడా నన్ను ఎంతోమంది ఏదో చేశారు. అయినా కానీ పోనీలే మనకెందుకు అని మంచిగా బతికినాం. అయినా కానీ ఇంకా ఇదే టార్చరా అంటే? అంతగానే ఎవరు టార్చర్ పెడుతున్నారు? ఉన్నారు అందరూ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు డాన్సర్స్ ఇలాంటివి ఏమైనా వచ్చి టార్చర్ వచ్చినా కాల్స్ సమాధానం ఇస్తారని కంపల్సరీ. ఎవరికైనా నేను రికార్డ్ చేసి పెట్టాలంటే రోజుకు 4 తిడతా. అంటే ఎక్కడ కూడా వాల్యూ లేదండి జనాలకి. ఎక్కడ అంటే ఎక్కడైనా మీరు చూసుకోండి, మంచిగా పోయేటోడు ఎప్పుడు ఎవరికి నచ్చడు. ఇప్పుడు నాన్ విషయం దాకే తీసుకోండి, ఏమో ఆయన మంచి చేస్తున్నాడు, ఆయన ఎంతమంది ట్రోల్ చేస్తారు, ఎంతమంది తిడతారు. అవునా కదా? ఆయనకు అసలు అవసరం ఏముంది? ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తున్నాడు. ఆయనకు అవసరం ఏముందండి? తప్పు, అవునా కదా? మంచోడు అంటారా? మంచోడే కాబట్టి 2 లక్షలు ఇస్తున్నాడు. 2 లక్షలు అంటే మామూలు విషయం కాదండి. 50,000 మామూలు విషయం కాదు. అట్లాంటి వాడు సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ 2 లక్షలు ఇస్తున్నాడు. అంటే మీ దాంట్లో ఉప్పల్ బాలుకు కూడా ఫోన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఆయనకు అవసరం ఏముంది? ఇప్పుడు మేము మంచి చేస్తున్నాం కాబట్టికేగా. మీకేమన్నా ఇచ్చాడా? నేను అడగను, నేనే ఇచ్చేటోడు, తీసుకునేటోడు కాదు కదా. అంటే మంచితనంకి ఖచ్చితంగా నాన్ వేషన్ ఉంటుండని మీరు చెప్తున్నారు కాబట్టి నేను అడగను. నాకు అవసరం, నేను ఏమోకాల ఆయన అడిగితే నా ఇన్స్టాగ్రామ్లో నా యూట్యూబ్లో ఏమైనా గ్రో చేసుకోమని అడుగుతా, అంతేగాని మనకెందుకు అది? మనకు ఆయనకంటే కొంచెం హైదరాబాద్లో ఉన్నాం, బెటర్ సెటిల్లో ఉన్నాం. ఓకే, మీకు శేఖర్ మాస్టర్కి ఏమన్నా శత్రుత్వం? ఏం లేదండి. ఏం లేదా? సో అంటే రీసెంట్ ఒక సాంగ్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. ఆ సాంగ్కి నాకు ఇస్తే నేను ఇంకా బాగా చేసి చూపించేవాడిని అని కూడా మీరు చెప్పడం జరిగింది. సో అట్లనే రాకేష్ మాస్టర్ గురువు మన శేఖర్ మాస్టర్కి. సో రాకేష్ మాస్టర్ మీకు చాలా క్లోజ్, ఓకేనా? సో అంటే మీ ఇద్దరి మధ్య శత్రుత్వమా లేకపోతే ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరగదండి మా ఇద్దరి మధ్యలో, ఏం లేదు. కానీ ఇప్పుడు చాలా మంది కొరియోగ్రాఫర్స్ చాలా సాంగ్స్ చేస్తున్నారు, అన్ని హిట్ అవుతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి, వస్తూ ఉంటాయి ఒడదడుగులు అనేది ఖచ్చితంగా. అలాగే మరి శేఖర్ మాస్టర్ని మీరు ఎందుకు అలా అనడం జరిగింది? మీరందరూ ఆయన మీద సమాధానం అడుగుతున్నారు, క్వశ్చన్ చెప్తున్నా. ఇప్పుడు ఇది అది నా సర్ప్రైజ్ సినిమా సాంగ్, ఆ సాంగ్ గురించి అడుగుతున్నారు. అంటే ఇట్లా సిచ్యువేషన్ కాదని చెప్తున్నా అంతే. ఇలా చేయొద్దు మాస్టర్, ఇలా చేయొద్దని చెప్తున్నా. కొన్ని సిచ్యువేషన్లో ఆయన కూడా మంచిగా చెప్తారు కదా. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది వేరే ఒక అమ్మాయికి కొరియోగ్రాఫర్కి తనకి లింక్ అంటారు. తన పేరు చెప్పడం మాకు ఇష్టం లేదు, కొంత చెప్తుంటారు ఏదో ఢీ షోలో.
చెప్తారనమాట ఇట్లా సిచ్యువేషన్ కామన్గా అది జడ్జిమెంట్ ఉన్న స్థాయిలో జడ్జిమెంట్ పేరు అంటే పెట్టి మీకు అవకాశం రావాలని అట్లా అన్నారంటారు? నేను అడిగితే అవకాశం ఇస్తారంట చెప్తే ఇతర తిరిగేటోళ్ళకే దిక్కు లేదు. ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తే అవకాశాలు ఇస్తే అందరూ ఇదే పని చేస్తారు. అంతే. ఇప్పుడు సాంగ్ తగ్గట్టుగా చేయమని చెప్తాం, కామన్. అది సజెషన్స్ ఇవ్వడం కామన్. గలీజ్గా తిడితే తప్పు. ఆయనకి నాకు గొడవలు ఎందుకుంటాయండి? ఆయన వేరే మెంటాలిటీ, నాది వేరే మెంటాలిటీ. సిచ్యువేషన్ చెప్తాం, మీరు ఇట్లా అడిగి ఈ సాంగ్ ఇట్లా ఎందుకు చేస్తున్నా అని చెప్తాం అంతే. సో నార్మల్గా ఇప్పుడు మీరు ఒక కొరియోగ్రాఫర్, సో మిగతా వాళ్ళని ఎవరన్నా కొరియోగ్రాఫర్లో మీకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అంటే ఎవరు చెప్తారు? భాను మాస్టర్ చెప్తారు. భాను మాస్టర్ అంటే భాను మాస్టర్ మీకు ఏమన్నా ముందు నుంచి తెలుసా? నుంచేనే కాదు, ఆయన కొరియోగ్రఫీ నీట్గా ఉంటుంది. ఆయన చేసే స్టెప్పులు నా రిలేషన్స్ తగ్గట్టు ఉంటాయి. ఆయన చూస్తే నన్ను చూసుకున్నట్టే ఉంటుంది కొంచెం. ఓకే, మీ ఆలోచనలో భాను మాస్టర్ ఆలోచన సేమ్ ఉంటాయి అంటారు కొంచెం. ఆ డీజే టిల్లు సాంగ్ కాడ నుంచి కానీ, అంటే ఆయన ఎలా అంటే జనాలకు తగ్గట్టు మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సంగీత కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు నా కొరియోగ్రాఫ్ చూసి చాలా ఈజీగా నేర్చుకుంటారు అంతా. అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కొరియోగ్రఫీ జనాలలోకి వెళ్ళాలా. ఏదో కింద పడి మొఖాలు తిప్పుడు కాళ్ళ కొట్టుకోడు అయ్యే స్టెప్పులు కాదు చేసేది. ఒక మనిషికి సిచ్యువేషన్కి నచ్చాలి. అవి ట్రెండ్ అవుతున్నాయి కదా. అవుతాయి, అందుకు ఏ ట్రెండ్ అవుతున్నాయి కింద పడుకుంటా అందరికి రావయి. అది ఫ్లోర్ మూమెంట్స్ అందరు చేయలేరు కదా. భాను మాస్టర్ చేసే మూమెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు రీల్స్ చేసుకునే మూమెంట్స్ ఉంటాయి. సో అంటే ప్రతి ఒక్కరు చేసే మూమెంట్స్ చేస్తే బాగుంటుంది మీ ఆలోచన. రిజిస్టర్ మూమెంట్స్ అంటారు వాటిని, హుక్ మూమెంట్స్ అంటారు వాటిని. ఇప్పుడు గోదావరి గట్టు మీద రామచిలక ఆయన చేసింది, డీజే టిల్లు ఆయన చేసింది. కొన్ని సాంగ్స్ చేసిన మూమెంట్స్ లో క్యాచింగ్ మూమెంట్స్, అది హుక్ మూమెంట్స్ అంటారు, మంచిగా ఉంటాయి. అట్లా ఆయన థాట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను చిన్నప్పుడు ఏం చేయాలనుకున్నాను, కొరియోగ్రాఫర్కి వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆయన కొట్టేస్తున్నాడు మొత్తం. ఆయన ఒక ఆయన పొలక్ విజయ్ అని చెప్పి పుష్ప 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 ఇక అంటే మీరు కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? మూవీలో ఛాన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది రాతలో ఉండాలండి. అది ఏం లేదు, ఎవరేం లేదు. తినే రాత ఉంటే యాడికి పోయినా తప్పదు. అది రాత ఉండాలి, ఆ రాతను బట్టే. ఓకే, ఇంతకుముందు ఒక టాపిక్ వచ్చింది శేఖర్ మాస్టర్. చాలా మంది ఈ మధ్య ఏంటి అని అంటే ఇద్దరు మాట్లాడుకుంటే గానీ రిలేషన్ పెట్టడము, ఇద్దరు మాట్లాడుకుంటే నెగిటివ్ గా మాట్లాడడము చాలా కామన్ అయిపోయింది. ఒక అన్న చెల్లెపోయినా కూడా రోడ్డు పైన వెళ్ళినా కూడా కామన్ అయిపోయింది. సో అలాంటిది రీసెంట్ గా జానులీరి ఇంకా శేఖర్ మాస్టర్ పైన కూడా చాలా కామెంట్స్ రావడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య లింక్ ఉంది, ఏదో నడుస్తుంది, అది దానిపైన మీరేమంటారు? అంటే ఒక మనిషి మానవత్వం, ఒక మనిషి ఏంటంటే నరం లేని నాలుగే. ఈ నాలుగే నరం ఉండదు దీనికి. నీ దగ్గర ఏం మాట్లాడతాడో తెలియదు, నీ దగ్గర మాట్లాడతాడో. కొంతమంది ఏంటంటే మంచి గుణాలకు పుల్లలు పెడతారు. ఇప్పుడు ఒక జడ్జి పొజిషన్లో ఉన్నప్పుడు కంపల్సరీ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఆయన ఇచ్చే సిచ్యువేషన్ ఆయన ఇస్తాడు. దానికి ఏంటంటే కొంతమంది ట్రోల్ చేసి వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ టార్గెట్ కోసం కొంతమందిని బలి చేస్తుంటారు అనమాట. అట్లా బలైన వాళ్ళే ఇద్దరు తప్ప వాళ్ళకి సంబంధాలు ఎందుకండి? శేఖర్ మాస్టర్కి చక్కని భార్య ఉంది, చక్కని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదొకటి. ఆయన చేసేది పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు. ఒక సెట్లో ఒక డైరెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ ఎట్లనో ఒక సాంగ్లో కొరియోగ్రాఫర్ కూడా అంత ఇంపార్టెంట్. ఆయన మైక్ పట్టుకుంటే ఆడ సెట్లో ఉన్న అందరు లేడీస్ కానీ మొత్తం ప్రతి ఒక్కరు ఎవరిని చూస్తారు తెలుసా? ఎవరిని చూస్తారు? కొరియోగ్రాఫర్ని చూస్తాడు. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ చెప్పేది ఆయనే, సినిమా చెప్పేది ఆయనే. అక్కడ అంత సాంగ్ కంటే మొత్తం ఒక మిషన్ లెక్క పనిచేసేది కొరియోగ్రాఫరే. అంతమంది సెట్లో ఉన్నప్పుడు ఎవరో ఒక తెలియని ఆమెను పట్టుకొని పీకులాడుతాడా? ఆయనకు అవసరమా? లండన్ పోతుంటాడు, అమెరికా పోతుంటాడు, యూఎస్ పోతుంటాడు, మస్తు ఆయన చుట్టుపక్కల మొత్తం ఒక తెలియని అందాలు ఉంటాయి. ఆయన సపోర్ట్ వల్లే జానులీరి గెలిచిందంటారా? అలా ఏముండదండి. ఎవరి టాలెంట్ అమ్మాయి టాలెంట్ అమ్మాయిది. ఆ టాలెంట్లో అభి కొరియోగ్రాఫర్ టాలెంట్ది ఆయనకి ఇచ్చిర్రు అంతే. అట్లా ఏముండదు. డి అనే దాంట్లో కొన్ని వాటిల్లో ఫ్రాడ్ జరగవచ్చేమో కానీ సిచ్యువేషన్. కానీ ఇంకోటి ఏంటంటే, సో అంటే డీలో మీకు అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది. సో రీసెంట్ గా పాడుతా తీయగాలో కూడా ప్రవస్తికి అలాంటి జరిగింది. దానిపైన మీరు స్పందించడం కూడా జరిగింది. సో మీరు కూడా అన్నారు నాకు ఒకప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా తనకు జరిగింది అని కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు డి అనేది అప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం నా మీద కాంట్రవర్సీ చేస్తే ఇది లేస్తుందని చెప్పి లేపిర్రు. అంటే అది నడిచేదాకా. ఓకే, అంటే మీ టార్గెట్ మీ మీద ఎందుకు పెట్టుకున్నారు? వేరే వాళ్ళ మీద పెట్టుకోవచ్చు కదా. D1 లో కూడా రాకేష్ మాస్టర్ది మోయిస్ జానీ మాస్టర్ అసిస్టెంట్. ఆయన కొట్టింది కూడా రాకేష్ మాస్టర్ని బయట. పెద్ద గొడవలు అయినాయి.
తర్వాత కూడా వీళ్ళు ఏం చేసినారంటే ఇంకోటి ఏంటంటే డీలో నాకు అసలు ఫస్ట్ కొరియోగ్రాఫర్ డీలో రాకేష్ మాస్టర్ కాదు, సత్య మాస్టర్ నా కొరియోగ్రాఫర్. ఆడికి పోయిన తర్వాత ఆయనకి ఏదో పెద్ద షో రావడం వల్ల ఈయన చేశాడు. నాకు సెట్ మీద తెలిసింది షూట్లో నీ కొరియోగ్రాఫర్ ఎవరంటే ఈయన అని చెప్పారు. ఇంకా నేను కాదనుకుంటున్నా, అమ్మ కోసం ఇష్టమై చేసిన. 8 ఎపిసోడ్లు మంచిగున్నా. 8 ఎపిసోడ్లో కూడా నాకు ఏ రిమార్క్ లేదు. నేను చేసిన షూట్లు నేను చేసిన సాంగ్లలో కాంట్రవర్సీ వచ్చింది. నేను హిందీ, బాలీవుడ్, అదర్ లాంగ్వేజ్ ఏమంటే భోజ్పూరి చేశా, తమిళ్ సాంగ్ చేసిన. నేను మంచి చేసిన. నేను చేసే పర్ఫార్మెన్స్లో ఫన్నీ ఉంది, డ్యాన్స్ ఉంది, అంతా ఉంది. టాప్ 1, టాప్ 2, టాప్ 3లోనే ఉన్నా నేను ఎపిసోడ్లలో. నాకేం ప్రాబ్లం. ఫైనల్ వరకు ఎందుకు? ఫైనల్ వరకు చెప్పినగా, ఒక చెయ్యి రాకేష్ మాస్టర్, ఒక చెయ్యి బషీర్ మాస్టర్. సెట్ కాలే మా ఇద్దరికి. మీ ఇద్దరికే సెట్ కాలే? మా ఇద్దరికి సెట్ కాలే. అప్పుడు మా ఇద్దరికి సెట్ కాకనే బాగానే ఇప్పుడు బాగానే ఉన్నదంటే నా గురించి తెలుసుకున్నాడు ఆయన. కొంతమంది ఆయన మీద పుల్లలు ఆయనకి ఏదో చెప్పిర్రు, సిచ్యువేషన్ ఇది మాస్టర్ మీకంటే అది ఇది అని చెప్పి పక్కన ఉంటారు కదా, మన పక్కన వాళ్ళే మనకు గుండెలు తవ్వుతూ ఉంటారు. అట్లా ఎక్కడ పోయినా మన వారంలో ఉంటారండి. అది కాదు. శత్రువు ఎవరంటారు? అప్పుడు శత్రువులు ఉంటారు. అప్పుడు కూడా అప్పుడు తెలుగు డాన్సర్స్ యూనియన్లో కొంతమంది ఉన్నారు. అక్కడ ఆ సాంగ్ మొత్తం కొరియోగ్రాఫర్స్ దేగా. అరే వీడు మంచిగా టాప్ 2లో ఉంటుండు, వీడికి ఏదో చేయాలని చెప్పి పుల్లబెట్టి టాప్ 2లోనే ఉన్నా నేను. గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, బషీర్, ఈ నలుగురిదే ఉండేది ఎప్పుడు. అట్లా అరే ఏదో జరుగుతుందని చెప్పి పెట్టారు. మనమైనా పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైనా పెద్ద స్థాయిలో ఉన్నారా? నాకంటే ఘోరంగా ఉన్నారు. సో అప్పుడు మాస్టర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు ఆ టైంలో. సో ఇప్పుడు వరకైనా ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా? మాట్లాడతా నేను. శేఖర్ మాస్టర్తో మాట్లాడతా, జానీ మాస్టర్తో మాట్లాడతా. కామనే ఈ మాట్లాడుకోవడమే, తిట్టుకోవడం, కలుసుకోవడమే. అవన్నీ వాళ్ళు పట్టించుకోరు, నేను పట్టించుకోను. సో మరి ప్రవస్తికి జరిగిన దాని గురించి మీరు స్పందించడం జరిగింది. సో దాని గురించి ప్రవస్తి అనే అమ్మాయి మేము చేసేటప్పుడు, గుండర్ మంత్ర గారు చేసేటప్పుడు, అమ్మాయి స్టేజ్ మీద క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసేది. పాట్ మీద, కుండ మీద చేసేది. వాళ్ళ అమ్మ తీసుకొచ్చేది. ఆ అమ్మాయి కూడా 1500 ఇచ్చేటాడు గుండర్ మంత్రం. అమ్మాయి పాట్ క్లాసికల్ సాంగ్, ఫస్ట్ సాంగ్ నాది, మంజునాథ్ ఉండేది. సెకండ్ సాంగ్ అమ్మాయిది ఉండేది. గుండు హనుమంతరావు అనే మనిషి ఎలా అంటే సేమ్ బషీర్ మాస్టర్ ఇప్పుడు ఎలానో ఆయన అలా. ప్రతి ఎవరికి టాలెంట్ ఉంటే వాటికి పిలిపిస్తాడు, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తారు. అది రే అవి అసలు ఎవరు ఆయనతోటే ఫేమస్, ఆయనతోటే వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదయభాన్ అక్క కానీ, శివారెడ్డి అన్న కానీ, మేమందరం షోలు చేసేటోళ్ళం. ఉదయభానుకి 30,000 40,000 ఇచ్చేటోడు. నేనే ఇచ్చేటోడిని లెక్క పెట్టి. నేను ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆయనకి. మొత్తం డబ్బులు మొత్తం నా దగ్గర పెట్టేటోడు. ఇక్కడే మధురానగర్లో ఉండేటోడు సార్. ఆయనతోటే ఉండేవాళ్ళం. చిట్టిబాబు గారు, అనంత్ గారు, మేమందరం ఒక బ్యాచ్ టీము. గౌతమ్ రాజు గారు, బ్రహ్మానందం గారు, నేను, బాబు మోహన్ గారు, గుండు హనుమంతరావు గారు వైజాగ్ షో చేసుకుని అక్కడి నుంచి వచ్చేటోళ్ళం. మా ఇన్నోవాలో మేమంతా ఒక టీం ఉండే. ప్రవస్తి మాతో చేసేది అనమాట. తను ఏం చేసినా చేయకపోయినా ఒక పెళ్ళిళ్ళలో ఈవెంట్ చేసుకున్న మాట మాట్లాడడం తప్పు కదా. ఓకే, అంటే డ్రెస్సెస్ విషయంలో కానీ ఇలాంటివి కూడా మాట్లాడిండ్రు. నాకు ఇన్సల్ట్ గా కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు సోషల్ మీడియా నాకు ఉంటే నేనే మాట్లాడేవాడిని అట్లా కూడా. అప్పుడు సోషల్ మీడియా లేదు ఇంకా. ఓకే, నా అప్పుడు సోషల్ మీడియా ఇంత ఇంక్రీజ్. అంటే తన ఎలిమినేషన్ కరెక్ట్ అంటారా మీరు? ఎలిమినేషన్ కరెక్ట్. అతని టాలెంట్ చూస్తే అంటే ముందటి నుంచి మనం చిన్నప్పటి నుంచి చూస్తుండొచ్చు. ఎందుకనంటే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడత తీయగలు చాలా మంది అవకాశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా చాలా సపోర్టివ్ గా చేశారు. సో ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అంటారు? అంటే తను కూడా ఏం చెప్పిందంటే జ్ఞాపిక వచ్చిన తర్వాత సో ఇలా జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే టాలెంట్ ఉన్న వాళ్ళని వాళ్ళు తట్టుకోగలరు, కానీ హెవీ టాలెంట్ ఉన్న వాళ్ళని తట్టుకోలేరు అనమాట. ఓకే, వీళ్ళని తట్టుకోలేం రా మనం అని చెప్పి పక్కన నెట్టేస్తారు కొంతమందిని. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చెప్పినట్టు వినాల కొంతమంది. వీళ్ళు చేయమంటే చెయ్యి, కూర్చోమంటే కూర్చో. ఇప్పుడు నేను డీలో కూడా వీళ్ళ మాటలు వినుండి అదే నన్ను ఇట్లా అన్నప్పుడు సారీ మేడం, ఇంకోసారి చేయదు మేడం, తప్పైంది మేడం అట్లా అని ఉంటే నేను కూడా తీసుకునేవాళ్ళం. కానీ ఆ బతుకు మనం బతకలేము కదా. ఇప్పుడు అమ్మాయిది కూడా అదే పొజిషన్ అయింది. ఆ బతుకు మనకు అవసరం లేదు. నేను ఎక్కడ ఈ అమీర్పేట కాడ నిల్చొని కూడా 10 మంది ఫ్రెండ్స్ సాధించేంత దమ్ము, అక్కడ ఉండి కూడా వీడియోలు చేసుకొని వైరల్ అయిన దమ్ము నాకు ఉంది. కాబట్టి కొన్ని ఛానళ్ళకి నేను అంత చేయలేకపోయినా, అది చేయండి ఇది చేయండి అని అనలేకపోయినా. అంటే రీసెంట్గా కూడా నేను చెప్పుకుంటే జానులీరి గురించి మీరు మాట్లాడడము, దాన్ని కొంచెం నెగిటివ్గా ఇదయింది. సో దాని గురించి తను కూడా మీతో మాట్లాడడం జరిగిందని కూడా అన్నారు. సో అసలు ఏం జరిగిందంటారు? ఇక ఇవన్నీ ఎందుకు, కొంతమందికి మనం మంచి చెప్తే నచ్చదు,
వాళ్ళ గురించి మనం అంటే మాట్లాడుకుంటే మీరు మంచి చెప్తే No తను words. నెగటివ్ తీసుకుందంటారా? నో వర్డ్స్ వాళ్ళ గురించి మనం చెప్పి కూడా వేస్ట్. మనం కొంతమందికి మంచిగా చెప్తాం, దాన్ని కావాలని వాళ్ళు కావాలని చెప్పుకుంటే దానికి ఇష్టం, మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు కూడా. నో అంటే వర్డ్స్. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటారా? వాళ్ళు చేసుకోనియండి, చేసుకోపోయినా ఏమన్నా చేసుకొని వాళ్ళ గురించి మనకు వద్దు, నాకు వద్దంటారు. ఎందుకంటే ఇప్పుడు నాకు కొంతమంది చెప్తాను, నేను వింటా, మనం కొంతమంది చెప్పినప్పుడు వినాల. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని టైం వేస్ట్. కానీ ఏంటంటే కొందరు పాజిటివ్ది తొందరగా రిసీవ్ చేసుకుంటారు, కొందరు చేసుకోలేరు. వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోదలుచుకోలేదండి. ఎందుకంటే మనము, మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నా, దాన్ని కావాల్సుకొని మనం ఏదో చెప్తాం, మనకి ఏం అవసరం, మనకు లేదా? నా కొడుకు గురించి మాట్లాడచ్చు, మా నాన్న గురించి మాట్లాడచ్చు, మా అమ్మ గురించి మాట్లాడచ్చు, వీళ్ళందరి గురించి కొన్ని సిచ్యువేషన్లు మనం చెప్తున్నాం అంటే మనం ఇవన్నీ ఫేస్ చేసినాం కాబట్టి చెప్తాం. అవును. ఇప్పుడు దాన్నే మనం పదే మనకు వాళ్ళ గురించి అసలు నేను అసలు అంత టైం వేస్ట్ చేయను, అంత స్పెండ్ కూడా చేయను. వాళ్ళ గురించి మాట్లాడుకుని టైం వేస్ట్ అంటే వద్దు, మనకు వద్దు. ఓకే. సో మరి రీసెంట్గా డాన్స్ క్లాస్ అకాడమీ కూడా పెట్టడం జరిగింది. సో డాన్స్ క్లాస్ పెట్టడానికి ఏమైనా పర్మిషన్ కావాలండి? ఎందుకు పర్మిషన్ అండి? డ్యాన్స్ అనేది ఎవడబ్బో సొత్తు కాదు, ఎక్కడ ఎవడైనా డ్యాన్స్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎవడైనా. ఒక మనుషులను ఇబ్బంది పెట్టకుండా ఏ పని అయినా చేయొచ్చండి. డ్యాన్స్ ఒకటే అంటే కాదు. చాలా మంది ఏంటంటే, సో మీరు స్టేజ్ పైన అంత పెద్ద షోలే చేసిండ్రు కాబట్టి చాలా మంది, కొందరైతే మిమ్మల్ని నమ్మొచ్చు కొరియోగ్రాఫర్ అని, చాలా మంది కూడా మనం చూసుకుంటే మాత్రము. సో మీరు కూడా అంటున్నారు, కొందరు నాకు ఫ్యాన్స్ ఉన్నారు, కొందరు లేరు, నెగటివ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మస్తు కాల్స్ నాకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. కొంతమంది వేస్ట్ ఫెల్లో కాళ్ళే డీలో నీకే రాదు అనే సిచ్యువేషన్ తీసి క్యాచ్ చేయాలనుకుంటారు. వాడు ఎంత చేస్తే అంత ట్రోల్, మనకే ఫేమస్ అవుతాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు కొత్త ఫోన్ ఏదైనా వచ్చింది అనుకో, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ప్రతి ఒక్కరికి అవ్వపడాలని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. మనకు ఫ్రీ పబ్లిసిటీ, వాడుకున్నోడికి వాడుకున్నంత వాడుకోనియండి. మంది మనకు తెలిసినప్పుడు, నాది నాకు తెలుసండి, నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. మరి ఆ క్లాస్ అకాడమీ పెట్టారు, సో మీకు ఎంత ఖర్చు అయింది? నేను 1 lakh వరకు పెట్టుకున్నా. అంటే ఖర్చు అంటే యాక్చువల్గా నేను అదే ఏరియాలో ఒక చిన్న ఆఫీస్ పెట్టా యూట్యూబ్ పర్పస్ కోసమే. అది బాగా కలిసి వచ్చింది. ఇంకా తర్వాత అనుకోకుండా ఒక షెల్టర్ దొరికింది అక్కడ, దాన్ని మొత్తం సెట్ చేసుకున్నా. దాంట్లో అన్ని ఇక ఇంటర్వ్యూస్, షోస్ కొన్ని చేస్తున్నా. దాంట్లో ఇప్పుడు రియాలిటీ షోలు చేస్తున్నా కొన్ని, దానికోసమే తీసుకున్నా. అంటే గ్రూపా లేకపోతే మీరు ఒక్కరే సపరేట్గా రియాలిటీ షో? ఎవరికైతే ఏవి టాలెంట్ ఉన్న పర్సన్స్ ఉన్నారు, అన్ని టాలెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళని పిలిపించి ఇంటర్వ్యూస్ చేయటం, వాళ్ళ దగ్గర ఏమేమైతే ఉందో కొత్త జనాలు చూపెట్టడానికి కోసం పెట్టా. ఓకే. అంటే మీకు ఒక గ్రూప్ ఉంది, ఓకేనా? ఎస్. సో చాలా మంది ఏంటనంటే వాళ్ళు చేయబట్టి బషీర్ మాస్టర్ సంపాదిస్తున్నాడు బాగా అని కూడా అంటున్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ వల్ల పైసలు సంపాదించుకొని బషీర్ మాస్టర్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వాళ్ళని వాడుకుంటున్నారు అనే మాట వస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు? చెప్తా. ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, సరే ఖతర్ పాపే తీసుకోండి, లేకపోతే గుంటి నాగరాజే తీసుకోండి. గుంటి నాగరాజ్కి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఉషాకే తీసుకోండి, ఇంకా వేరే ఎవరి వాళ్ళకు ఉన్నాయి, నాకు నేను ఉన్నాయి. వాళ్ళు నన్ను తీస్తారు, నేను వాళ్ళని తీస్తా. నా వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి, వాళ్ళ వీడియోలు తక్కువ వైరల్ అవుతున్నాయి. అది ఎవరిలో స్టామినా? నాలో నాకున్నంత స్టామినా నాకుంది, నా వీడియోలు నాకు వైరల్ అవుతున్నాయి. వాళ్ళలో స్టామినా ఉంటే వాళ్ళ దాంట్లో వీడియోలు అవుతున్నాయి, వాళ్ళకు కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఎంత చెట్టుకు అంత గాలి. అంటే ఇప్పుడు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వీడియోస్ చేయడం వల్ల కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళని తీసుకొని, సో ఇన్కమ్ ఎంత వస్తుందో అందులో ఒక ఇంత % అని ఉంటుంది. సో మీరు అట్లా చేసిరా? అది దేనికి ఉంటుందంటే, వాళ్ళతో నేను షూట్స్ చేసుకుంటే డబ్బులు ఇస్తా. ఓకే. ఇప్పుడు నేను మీరే ఉన్నారు మాస్టర్, మీరు ఒక ఫంక్షన్ పిలుస్తారా అని అంటారు. మీ ఫంక్షన్లో చేసుకునే వాడికి డబ్బులు ఎట్లా ఇస్తాం? ఇయ్యం కదా. వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అంటారు, నేను హాయ్ ఫ్రెండ్స్ అంటా. ఓకే. నా వీడియో ఎక్కువ వాళ్ళ నాకేమి ఎక్కడ ఇయ్యాం? ఓన్లీ ఫర్ ఈవెంట్స్ కి పోతే ఏమి ఇయ్యం. పర్టికులర్ గా షూట్స్ పెట్టుకుంటే మనీ ఇస్తా, తిండి పెడతా, అన్ని ఉంటాయి. షూట్స్ లో ఓన్లీ ఏదన్నా యాక్టింగ్ కావాలని పిలిపించుకుంటే చేసుకుంటే డబ్బులే ఇస్తా తప్ప, నార్మల్ గా ఏదైనా అకేషన్స్ కి పోయినా, ఏదైనా ఈవెంట్లకు పోయినా ఎవరి వీడియోలు వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఒక్క ఎవడన్నా ఒకటి మాట్లాడుతుంటే ఇన్ని కెమెరాలు పెడతా ఉంటారు అంతే. ఎవరి వీడియోలు ఉన్నాయి, ఎవరికి అందరికి డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళకి కొంచెం తక్కువ వస్తాయి, నాకు కొంచెం ఎక్కువ వస్తాయి అంతే. అంటే ఇప్పుడు మీరు ఈవెంట్ కూడా ఆర్గనైజింగ్ చేస్తూ ఉంటారు. సో మంత్లీ దాదాపుగా చూసుకుంటే ఎంత సంపాదిస్తారు?
పర్లేదండి. ఇప్పుడు అప్పుడైతే మొన్నటి వరకు అయితే ఒక 10 వరకు వచ్చి ఉండే 10 lakhs మంత్లీ. ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళు సీజన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ. అంటే పెళ్ళిళ్ళ సీజన్కి అయితే షోస్కి అయితే వాటికైతే ఒక 10 అట్లా వస్తాయి. ఇక సోషల్ మీడియాలో రావట్లేదు, ఇప్పుడు. ఓకే. ఎందుకంటే మొత్తం ఫేస్బుక్ వీటికి తగ్గించేశారు కదా. ఇక ఇయర్లీ మొత్తం కలిపి ఈవెంట్ల మీద ఒక 15 lakhs అట్లా వస్తాయి. ఈవెంట్ల మీద అంటే మంత్లీ ఒక 1.5 lakh అట్లా. సోషల్ మీడియాలో ఇప్పుడు రావట్లేదు ఏమి, 1 లక్ష అట్లా వస్తుంది అంతే. అయితే బషీర్ మాస్టర్ కోటీశ్వరుడు కాలే, ఇంకా కాలే. రాగా అన్ని డబ్బులు అయితే ఉండవు కదా. కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, నెలకు 10 వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ నెల కంటిన్యూ ఎవరి మంత్ నెల ఉంటుందా. కొన్ని పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పుడు తక్కువ వస్తాయి. అంటే మీకు యూట్యూబ్ ఇన్కమ్ తగ్గిపోయింది కదా. 3 months నుంచి ఏం రావట్లేదు. యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇప్పుడు ఏం రావట్లేదు 3 months నుంచి. ఎందుకు తగ్గించాడు కదా మొత్తం. ఇదివరకు 1 వ్యూస్ పోతే $30 ఇచ్చేవాడు, 1 కి $1.5 ఇస్తున్నాడు. తగ్గించాడు, లాసే మొత్తం. ఇప్పుడు బషీర్ మాస్టర్ తక్కువ వస్తున్నాయి అంటే నాకు అదొక్కటే పెట్టుకోనండి. నేను 24 గంటలు ఏదో కష్టపడుతూనే ఉంటా. నాకు సోషల్ మీడియాలోనే వస్తే బతకలే నేను. నాకంటూ పక్కన నాకు లింక్స్ ఉంటాయి. అమెరికా వల్ల డాన్స్ క్లాస్ పెట్టి డాన్స్ క్లాస్ లో నేను అసలు ఫీజే తీసుకోను ఎవరి దగ్గర. వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవట్లేదా మీరు? కొంతమంది అంటే 15 సంవత్సరాల పైకి ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకోను నేను. ఎందుకంటే వాళ్ళు పాపం ఎక్కువ డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ పేద పిల్లలలోనే వస్తారు అటు సైడ్ కాబట్టి. కొంచెం 15 years పైకి పైన ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవట్లేదు. చిన్న పిల్లలు బాగా 1, 2, 3 steps చెప్పే వాళ్ళకి 1000 rupees తీసుకుంటున్నాం ఒకరికి. అది కూడా మీ 4 families సార్ అంటే కూడా వాళ్ళ దగ్గర కూడా అడగరు నేను. ఎందుకంటే మనం కూడా కరాటే నేర్చుకునేటప్పుడు మనం కూడా ఫ్రీగానే పోయినా, నేను కూడా అలా ఉంటుంది. సో అంటే ఆ ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది కాదు, మంచి పేదలలో కొంచెం మంచి టాలెంట్స్ ఉంటారు. వాళ్ళల్లో ఒక 20 girls 20 boys తీసుకొని ఒక ట్రూప్ తయారు చేసి చేద్దామని ప్లానింగ్ ఉందన్నమాట. ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడైతే 40 members వస్తున్నారు. 40 members అంటే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అంతా కలిపి? పెద్ద పిల్లలు ఒక 7-8 ఉన్నారు, చిన్న పిల్లలు 7-8 ఉన్నారు, పెద్ద పిల్లలు ఒక 20-25 దాకా ఉన్నారు. ఒక 10,000 వస్తాయి నెలకి వాటి? రాని మందం రెంట్ మందం పోతే చాలు. రెంటేనా అది? రెంట్ లేకపోతే ఓన్ కాదు కదా. మీరు ఇంకా కొనుక్కోలేదా? 10 లక్షలు వస్తాయి ఈ పాట కొనాల్సిందే. డాన్స్ స్టూడియో పెట్టి అంత కొనుక్కొని మనం చేసి ఏం చేస్తాం? పెట్టుబడి పెట్టలేము కదా అంతా. అంటే అంత ఇంతకుముందు సంపాదించరు కదా, మేబీ ఏం కొనలేదా? అంటే కొనలేదా అంటే మనం వచ్చిన తర్వాత తిరుగుడు, పెళ్లి చేసుకొని, కారు కొనుక్కుండు, మొబైల్ మార్చుడు అంతా ఉంటది కదా. బషీర్ మాస్టర్ 3 phones మెయింటైన్ చేస్తాడు. ఎట్లా కామన్ అది. 3 phones అంటే షూట్లకే పనికి వస్తాయి. కారు కొనుక్కున్నారా? కారు నేను 2003-4లోనే కొన్నా. ఇప్పుడు 3వ కారు నాది. 3వ కారు? 3 కార్లు ఉన్నాయా? 3వ కార్ ఇది. 3వ కార్. ఫస్ట్ 800 ఉండే, తర్వాత పోలో ఉండే, దాని తర్వాత సియాస్, మారుతి సియాస్ ఉందా? లేకపోతే పేరు మర్చిపోయారు మరి? అంటే కార్ల పేరు మనం 24 గంటలు కార్లో తిరగడం కదా, ఎప్పుడో ఒకసారి తీస్తాం. మనం నెలకు ఒక 2 times తీస్తుంది అంతే. అంటే ఇట్లా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే తీస్తారు, లోకల్లో తీయలేము కదా. ఇప్పుడు మీ అడ్రస్ వెళ్ళాలంటే అక్కడక్కడ 2 సార్లు యూటర్న్ కొట్టినా, అదే కారు అయితే ముందుకు పోవాలా, పార్కింగ్ గల్లీలో అర్థం కాదు కదా. సగం టైం పోతుంది కారు వల్ల, సగం టైం వేస్ట్. హైదరాబాద్లో ఏదో అకేషన్ అనుకో డైరెక్ట్ వెళ్తాం వస్తాం కదా. సో నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర మీరు చాలా మందికి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు డాన్స్ నేర్పించి. సో పేద ప్రజలకి పైసలు ఉండవు కాబట్టి వాళ్ళకి కొంచెము డాన్స్ నేర్పించే ఆలోచన మీకు ఉంది. సో రేపటి కాలంలో ఖచ్చితంగా మీ గురువు ఎవరని అడుగుతారు ఖచ్చితంగా. సో మీరు ఇంతకుముందు మీ శత్రువులు చాలా మంది ఉండి మిమ్మల్ని డీ నుంచి బయటికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. సో రేపటి కాలంలో మీ గురువు బషీర్ మాస్టర్ అంటే వాళ్ళకి మన ఆపర్చునిటీస్ వస్తాయి అంటారా, రావంటారా? అదే అండి, మన దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు నేను గుండు హనుమంతరావు గారి దగ్గర 15 సంవత్సరాలు పనిచేసాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శేఖర్ మాస్టర్ నాకు గురువు అని చెప్పిండ్రు. చెప్పగానే అరే శేఖర్ మాస్టర్ ఎన్నో మూవీస్ లో చేసిండు, కొరియోగ్రాఫర్, సూపర్ హిట్ సాంగ్స్ కూడా అందుకున్నాయని ఇట్లా టక్కున తీసేసుకుంటారు. సో ఆ ఛాన్స్ బషీర్ మాస్టర్కి వస్తుందా? అసలు వాళ్ళు ఉంచుకుంటారా అంటున్నా, వాళ్ళు అప్పటిదాకా ఉంటారా? పిల్లలు ఉండారంటారా? ఎందుకుంటారు? ఏందండి ఇది, ఎన్నో జనరేషన్ ఇది, 5th, 4th? ఓకే. అంటే మీ దగ్గర నేర్చుకోరా లేకపోతే ఏ విధంగా? 1 సంవత్సరం దాకే ఉంటారు. సంవత్సరం మన దగ్గర డెవలప్ అయ్యి కొన్ని షోలలో వేరే వాళ్ళు పరిచయం కానీ జంపు అంతే.
అరే ఎంత మందిని ఓకే, చూడలేదండి. ఓకే. మన దగ్గర స్టిల్ ఉండేటోళ్ళు ఒక్కళ్ళు సో ఇద్దరే మీ- ఉంటారు. ఓకే ఓకే మీరు ఒక్కళ్ళు ఇద్దరే ఉంటారు. ఓకే మీరు అట్లా అనుకున్నప్పుడు ఇట్లాంటి ఆలోచన ఎందుకు చేసిర్రు? మీకు అర్థం కావట్లే. చెయ్యాల ఆలోచనే మనిషి వ్యక్తిత్వం. ఇప్పుడు నేనున్న రాకేష్ మాస్టర్ గారి దగ్గర చెయ్యకపోయినా ఆయన గురువు అనుకున్నా, అలా చెప్పుకుంటూ ఉంటారా? శేఖర్ మాస్టర్ దగ్గర 10 మంది శిష్యులు ఉన్నారా? ఒక్కళ్ళన్నా ఆయన దగ్గర అట్లా కొంతమంది ఒక్కళ్ళే ఇద్దరే ఉంటారు. ఇప్పుడు నా దగ్గర చిన్నప్పటి నుంచి ఖమ్మంలో నేర్చుకున్న వాళ్ళు 3 కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 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 జనరేషన్ అట్లా ఉండరు. ఎట్లా ఉండరు అంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత మనకు వేరే కొత్త మాస్టర్ పరిచయం, కొత్త కొంచెం ఎదుగుదల వచ్చింది అనుకో, జంపు. ఓకే, మన దగ్గర ఉన్న వాళ్ళు 2-3 ఉన్నా చాలు. ఆ విధంగా మీరు ఆలోచన చేస్తారు. ఎక్కడైనా ఉందండి. ఇప్పుడు యాంకరింగ్ ఫీల్డ్లో లేదా? ఓకే, ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ మనకు పేరు వచ్చింది, కొంచెం ఎక్కువ జీతం ఇస్తానంటే ఎమ్మట జంపు జిల్లానే. అది కామన్, అది ఎక్కడైనా ఉంటుంది. మన దగ్గర వీడియో ఉండాలని మనం అనుకోవటం మన భ్రమ. ఓకే, అలాగే నేను రీల్లో చూసా బషీర్ మాస్టర్ పైన సాంగ్స్ కూడా అంటే మీరే రాపించుకుంటున్నారు. లేదు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఒక పిల్లగాడు. అసలు సాంగ్ అది కాదు, అసలు సాంగ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. వింటరా? వింటాం, మాకు అదే కావాలి కదా. అసలు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక ఫ్యాన్ గా గానీ లేకపోతే ఒక పొలిటీషియన్ గా ఆయనకి ఇష్టమై ఉండి గానీ ఇట్లా సాంగ్స్ వాళ్ళ పైన వాళ్ళ సొంతంగా పాడడం గానీ రాయడం గానీ అట్లా జరుగుతుంది. ఒక ముస్లిం పిల్లగాడు నా మీద ఒక 4 సాంగ్స్ సెట్ చేశాడు. 4 సాంగ్లో నాకు నచ్చిన సాంగ్ 2 బషీర్ మాస్టర్ గారు. చేయించుకోలేదా? నేను చేయించుకోలేదు, వాళ్ళే చేసి నాకు పంపించాడు. అతను మంచి లిరిక్ రైటర్ అండ్ ఎడిటరు మొత్తం. అతను నాకు సాంగ్స్ రాసి పంపించాడు అనమాట. అంటే మీ అభిమాని అనుకోవచ్చు. ఇది ఇంకా షూట్ చేయలే, ఎవరికి వినిపించలేదు, మీకే అనిపిస్తుంది. లిరిక్స్ అర్థమైందా మీకు? అర్థమైందే. మీరు బంగారం అనే మాట మీద అయితే ఆయన మీ మాస్టర్. ఇదేమో ఆల్రెడీ ఇది ఆల్రెడీ జనాలు ఇది పంపించేసిన. ఆ సాంగ్ ఇంకా బయటికి రిలీజ్ చేయలే. ఆ సాంగ్ షూట్ పెట్టుకుంటున్నా. అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎవరు పాడిన వాళ్ళు? రాసిన అతను ఇతను పాట రాశాడు. ఓకే, అతనే రాశాడు పాట, అతనే మ్యూజిక్ కొట్టించాడు. అంటే మొత్తం అయిపోయిన తర్వాత నాకు పంపించాడు. అంటే ఇంతకు ముందు మీకు ఏమైనా పరిచయం అంటే ఒక 2 సార్లు కలిశాడు నన్ను, అంతే. 2 కలిశాడు. కలిసి నా మీద పాట రాసి నాకు పంపించడం నాకైతే హ్యాపీగా. అంటే పాట ఇద్దాను కదా ఎలా ఉందో, ఆ పాటని షూట్స్ పెట్టుకుంటున్నాం అనమాట. షూట్స్ మంచిగా షూట్. అందులో సాంగ్ మొత్తం మీరే? నేనే హీరో. అంటే సాంగ్ కి దానికి డాన్స్ కాదు కానీ నేను ఏం చేసినా నేను ఎలా ఆ సాంగ్ లో చూపించుకుంటా అంతే. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారా అంటే మేబీ మాస్టరే ఆ సాంగ్ రాపిచ్చి అమౌంట్ ఇచ్చి చేపించుకున్నారని ఆలోచన. నాకు అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మాస్టర్స్ పైన సాంగ్ వచ్చిందా? ఎవరిపైన నేను అందుకే అడగాల్సి వచ్చింది. ఇప్పటి వరకు అంత పొజిషన్ ఉన్న మాస్టర్స్ పైనే సాంగ్ రాలేదు. ఒక పొలిటీషియన్ కి వచ్చి ఉండొచ్చు, ఒక హీరోకి వచ్చి ఉండొచ్చు, కానీ ఒక కొరియోగ్రాఫర్ కి రాలేదు ఇప్పటి వరకు. అంటే ఆయన నా మాటలు, నేను చెప్పే మాటలు విని ఆయన ఎడిట్ అయ్యి ఆయన నేర్చుకొని ఇలా చేసుకోవాలని ఒక డెవలప్ అయిందంట. అంటే బషీర్ మాస్టర్ గారి మాటలు మధురం, ఇట్లా ఆయన చెప్పిన మాటలు కొంతమందిని ఎవరైతే కళాకారులని, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇదివరకు సినిమా ఉన్న సిచ్యువేషన్లో ఫోటోలు పట్టుకొని తిరిగేది, ఇప్పుడు అవసరం లేదు, సోషల్ మీడియా ఫేమస్ అయిన వాళ్ళని తీసుకుంటున్నారు. అలానే అతనికి నా మీద ఒక మంచి మనస్తత్వం, మర్యాద, మంచితనం ఉండి రాశాడు, తప్పేముంది.
సో అంటే అది కూడా రీసెంట్ గా జరిగింది. సో వెంటనే మీకు పంపించేటప్పుడు అది విని ఉంటారు కదా, సో మీ గురించి అలా వినడము ఆయన పాడడము మీకు ఎలా మస్తు అనిపించింది. అంటే మన గురించి కూడా ఇంత కష్టపడి ఇంత దగ్గరుండి రాసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారా అనిపించింది. ఇప్పుడు అదే అండి నేనేమంటున్నా, ఎప్పుడైనా మంచి వచ్చినా సంతోషపడాలా, చెడు వచ్చినా సంతోషపడాలా. మంచి వచ్చిందని చెప్పి మనం బాగా బాధపడి ఫుల్ ఓకే, నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మంచి చేస్తే ఈ కాలంలో నడుస్తలేదు, ఇక చెడుకి వెళ్ళిపోతా ఏదైతే కానియో అని అన్నారు కదా, ఈ మంచితనమే ఇప్పుడు ఆ అబ్బాయి చేసి ఉండొచ్చు కదా. నేను అదే సో మంచితనం ఎక్కడ, ఇప్పుడు చెడుతనంకి కూడా నేను పోవాలి అని అనుకుంటున్నారు కదా. నేనేమంటున్నాండి, మంచితనము పని చేస్తుంది, చెడుతనం పని చేస్తుంది. మంచోడిని చేస్తే చెడు అవుతాడు అంటున్నా. ఇప్పుడు నేను అతనికి నా వల్ల ఆయనకి ఏం మంచి జరిగిందో, ఎక్కడ ఆయన నా మాటకి సెట్ అయిందో అట్లా నా మంచితనాన్ని అట్లా ఒక్కరు చాలు కదా మీకు. అదే నేను అనేది, అదే మంచోడిని గెలకొద్దు అంటున్నాం. మంచోడిని గెలికితే చెడుతనం ఎదురవుతుంది. ఇప్పుడు కొట్టాలి, తిట్టాలి, గొడవ పెట్టుకొని ఇజ్జత్ పోగొట్టుకోవాలంటే 10 నిమిషాలు పట్టదు. మళ్ళీ అదే పేరు తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. నేను చిన్నప్పటి నుంచి ఎవరు పొట్ట కొట్టకుండా, ఎవరితో ఏం చేయకుండా మంచిగా ఉన్నా కాబట్టి మనకంటూ ఒక సాంగ్ రాసిచ్చాడు ఒకతను. అదే నేను ఎవరిని పడితే అని తిట్టి, ఎవరిని పడితే అని కొట్టి, ఎవరిని పడితే నాకు రాసిచ్చేటోళ్ళ మన మంచితనాన్ని మనల్ని ముందుకు లాగుతుంది అంటున్నా. అయితే మంచోడిని లాగితే చెడు అవుతారు అంటున్నా. ఓకే అది ఓకే. మరి మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది వినుంటారు కదా. సో ఏంటంటే మన గురించి గొప్పగా చెప్పుకుని వినడము ఇంకా గ్రేట్, అట్లాంటి సాంగ్ రూపంలో రావడం ఇంకా గ్రేట్ అది. సో మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది? చాలా మంది కూడా సాంగ్ విన్న తర్వాత కొంతమంది చెప్పుకోరు, కొంతమంది చెప్పుకోలే. ఇవాళ రేపు ఎవరు చెప్తారండి, ఎవరు సెల్ఫ్ వాళ్ళదే. కొంతమంది కింద కామెంట్ సరే నీ సెల్ఫ్ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావు అంటారు. అందుకే నేను అడగాల్సి వచ్చింది. అవునండి, ఎవరికైనా ఇప్పుడు నాది నాకే ఉంటదండి, ఎవరి గురించి నాకు అవసరం లేదు. ఎవరి గురించి నా భార్య బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు, నా తమ్ముడు బాగుందని చెప్పాల్సిన, మా కొడుకులు బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు. నాది నాకు తెలుసు, నా గురించి నా ఫ్రెండ్ ఆ పిల్లగాడు నాకు రాసి ఇచ్చాడు, హ్యాపీ అంతే. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను వీడియోలు పెడుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా, కామన్ అది. సో అంటే బషీర్ మాస్టర్ క్యారెక్టర్ ఏంటంటే ఎవరు అనుకోకపోయినా నాకు సంబంధం లేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఎవరి గురించి నేను బతకట్లేదు, అంతేగా. సో అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది సెల్ఫిష్ గా కూడా ఆలోచించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు అమ్మ పెట్టిస్తుంది, అమ్మ కొన్నిసార్లు అన్నం తినిపిస్తుంది, కొన్నిసార్లు మనం మనమే కలుపుకొని తినాలి కదా. మన చెయ్యి మనం కలుపుకొని మన 5 ఏళ్ళు నోట్లో పోయినప్పుడు మనమే నమ్ముకోవాలి అది. సో అంటే బషీర్ మాస్టర్ టీమ్ని చాలా మంది ఒక స్క్రాబ్ ఇలాంటివి అంటుంటారు. ఆ మాటలు విన్నప్పుడు బాధ అనిపిస్తుందా? స్క్రాప్ అని ఎందుకంటారు తెలుసా, మేము ఎవరిని మోసం చేయలే కదా, స్క్రాప్ పడతాం. అవును, ఎవరి దగ్గర దొబ్బలే కదా, ఎవరు తలకాయల పలగొట్టలే కదా, ఏది ఏం చేయం. మాకు వచ్చిన సంతోషం ఆ సిచ్యువేషన్లో ఉన్నదాన్ని బట్టి వీడియోలు పెడతాం. వాడు స్క్రాప్ అంటాడు, ఇంకా వేస్ట్ గాళ్ళు అంటారు, గలీజు తిడతారు. ఎందుకంటే వీళ్ళకి వెనక నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి డబ్బులు దొబ్బి వీళ్ళ వల్ల 10 మంది చచ్చిపోతే కదా మాకు మంచి కామెంట్లు రావు. ఓకే, అది మేము చేసేది మంచిగా కాబట్టికే తిడతారు కామను. మంచి చేసినోడు ఎవడు నచ్చరండి. అట్లా ఎందుకు అంత పెద్ద మహాత్ముడు బాలసుబ్రహ్మణ్యం పాటలనే తిడతారు కొంతమంది. తిట్టరా వాళ్ళని కూడా తిట్టుకున్నట్టు ఉంటారు. పెద్ద హీరోలుగా పెద్ద మెగాస్టార్ పెద్ద సీఎంలనే తిడతారు. మనం ఎంత అండి ఆఫ్టర్ చిన్న బషీర్ మాస్టర్. అంతేనా, చిన్న బషీర్ మాస్టర్ ని పెద్ద సినిమాలో కొరియోగ్రాఫర్ గా చూడొచ్చు. ఆ టైం వస్తే ఏది ఆగదండి, ఆ టైం రావాలా. ఇప్పటి వరకైనా ఎప్పుడన్నా అవకాశాలు వచ్చాయి, ఫోన్లు వచ్చాయి? వస్తుంది, పక్కా వస్తుంది. ఇప్పుడు నా వీడియోస్ కి పెద్ద డైరెక్టర్లు లైక్లు కొడతారు, పెద్ద డైరెక్టర్, కానీ నేను స్క్రీన్ షాట్లు పెట్టుకోను. చూడొచ్చు అంటారా? రేపు ముందు బషీర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ పేరు చూడొచ్చు, స్క్రీన్ లో చూడొచ్చు అంటారు. ఒక నెల ఇలా ఉంటుంది, ఒక నెల అలా ఉంటుంది, ఒక వారం ఇలా ఉంటుంది, ఒక వారం ఇలా ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు మనం బండి మీద మంచిగా హ్యాపీగా నివ్వము, అప్పుడప్పుడు నెట్టుకుంటూ కూడా పోతాం. అంతే, పెట్రోల్ అయిపోతే ఏం చేస్తే నెట్టుకుంటూ పోతాం. ఒక్కొక్కసారి సంతోషంగా పోయేటోళ్ళు ఒక్కొక్కసారి ఆగి ఆ బండి చెక్ చేస్తూ ఉంటారు. అన్ని రోజులు ఒకటే లెక్క ఎప్పుడు ఉండవండి. అన్ని రోజులు ఎప్పుడు సంతోషంగా ఉన్నవాడు ఎప్పుడో ఒకసారి బాధపడాల్సిందే. కష్ట సుఖాలు తెలిసినవాడు ఎప్పుడో ఒక రోజు టాప్కి వస్తాడు. అంటే ఇప్పుడు బషీర్ మాస్టర్ ఖచ్చితంగా మేము చూడాలి అంటే చాలా మంది చూడాలి అనుకుంటున్నారు కాబట్టి, ఎందుకంటే మీకు అభిమానులు చాలా మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యూస్ అవి ఏది చేసినా కూడా, ఏ టాపిక్ పైన చేసినా కూడా వ్యూస్ బాగా వస్తాయి కాబట్టి మీ ఫ్యాన్స్ కోసం చాలా మంది
ఆ స్టేజ్ నుంచి మీరు వచ్చారు కాబట్టి చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అందులో నేను కూడా అనుకుంటున్నా. నాకు 100 రకాల ఫోన్లు వస్తాయి. ఇప్పుడు వచ్చే ముందే ఇద్దరిని మస్తు తిట్టినా. మంచిగా చేస్తారు సార్, మంచిగా ఉంటాయి సార్ మీ వీడియోలు అంటారు. కొంతమంది ఏళ్ళని పట్టిస్తారు, ఏదో ఫేక్ ఐడి, ఫేక్ నెంబర్లు, ఫాల్తు నెంబర్లు, దానికి ఒక ఫోటో ఉండదే ఉండదు. అన్నిటికి సమాధానం చెప్పుకోవాలండి. మంచి కామెంట్ వచ్చిందని చెప్పి సంతోషపడొద్దు, బ్యాడ్ కామెంట్ వచ్చింది బాధపడొద్దు. అన్నిటిని ఒకటి లెక్క తీసుకున్నాడే ముందు ఎదుగుతాడు. ఓకే, సో చూసారు కదా, బషీర్ మాస్టర్ థాట్ ఒకటే, ఎవరు ఏమన్నా అనుకోండి, నేను ఉంటా, నా సెల్ఫిష్గా నేను ఆలోచించుకుంటా, ఎవరితో నాకు సంబంధం లేదు అనే థాట్ ఖచ్చితంగా బషీర్ మాస్టర్ ఉంది. సో ఆ విధంగానే నడుస్తున్నారు, ఆ విధంగానే ఎదుగుతున్నారు. సో పోను ఇంకా ఆ బిగ్ స్క్రీన్లో కూడా కొరియోగ్రాఫర్గా ఛాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. సో తప్పకుండా బషీర్ మాస్టర్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తుండొచ్చు దీనికోసం. సో అందులో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, పోనీ బాగా జరగాలనే మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్.